హాయ్ అండి, ఇవాళ నేను మీకు రెస్టారెంట్ స్టైల్ సాసేజ్ చికెన్ లాలీపాప్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా చికెన్ తీసుకుని వాష్ చేసి పెట్టుకొని లాలీపాప్ షేప్లో కట్ చేయించుకోవాలి. అందులోకి ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, చిటికెడంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా మసాలా పట్టించాలి. చికెన్ లాలీపాప్స్కి హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. మీకు టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ అయినా మనం నానపెట్టుకోవచ్చు. మనం డీప్ ఫ్రై చేసే ముందు ఎగ్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసే ముందే యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఎగ్ యాడ్ చేసాక ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు కుక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన లాలీపాప్స్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని సీజనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సీజనింగ్ కోసం ఒక ఫ్రై పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్, హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని సాసెస్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్, కార్న్ఫ్లోర్ వాటర్ ఇవంతా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని బయట పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలి.